హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో రేపటి రోజు నుంచి ఈ నవంబర్ నెలాఖరు వరకు విడుదల కాబేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. మీకు ఈ వీడియోలో ఒక్కొక్క పథకం గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు రాబోతున్నాయి, అలాగే వాటి పేర్లు ఏమిటి, వాటికి ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు, వాటి ద్వారా ఎవరెవరు ఎంతెంత లబ్ధి పొందుతారు, అండ్ అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, అప్లికేషన్ ప్రాసెస్లు ఏమిటి, సో ఈ విధంగా అన్ని వివరాల గురించి చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు గైస్. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. అక్కడ కూడా మీరు నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో చాలామంది కూడా అక్కడ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నింటినీ కూడా అడుగుతూ ఉన్నారు చాట్ రూపంలో. మీరు కూడా ఒకసారి చెక్అవుట్ చేసి ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితేనే జాయిన్ అయితే అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మొట్టమొదటిగా వచ్చి నిన్నటి రోజున మనకు ప్రభుత్వము అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత, పిఎం కిసాన్ పథకం 21వ విడత కింద 7,000 రూపాయలను అర్హులైనటువంటి వాళ్ళ ఖాతాలకైతే రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. బట్ నిన్న మధ్యాహ్నం రోజున ఈ 2 పథకాలకు సంబంధించిన రిలీజ్ అయితే చేశారు నిధులను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం కొద్ది మందికి మాత్రమే డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లకు అయితే జమ అయ్యున్నాయి. ఓకేనా. సో వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా నేను మార్నింగ్ వీడియో అయితే చేశాను సపరేట్గా, ఆ వీడియోలో అయితే చూపించున్నాను. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ వీడియోని చెక్అవుట్ చేసేయండి. సో అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు వచ్చేసి కొంతమందికి అన్నదాత సుఖీభవ నిధులు పడుతున్నాయి, పిఎం కిసాన్ నిధులు పడడం లేదు. కొంతమందికి పిఎం కిసాన్ నిధులు పడుతూ ఉన్నాయి, అన్నదాత సుఖీభవ నిధులు పడడం లేదనమాట. సో ఈ విధంగా అయితే ఉంది ప్రస్తుతానికి. అయితే మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సో మీరు ఫస్ట్ వచ్చేసి స్టేటస్ చెక్ చేసుకోండి, ఇంకా మీకు డబ్బులు అనేది జమ కాకుండా ఉన్నట్లయితే. ఈ 2 పథకాలకు సంబంధించి ఫస్ట్ స్టేటస్ చెక్ చేసుకోండి, ఆన్లైన్ స్టేటస్. సో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇక్కడ చెక్ స్టేటస్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో దాని మీద క్లిక్ చేసుకున్నాక మీకు స్టేటస్ చెక్ చేసుకోవడానికి అక్కడ ఆధార్ నంబరు అవి అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ మీద ఇక్కడ ఆధార్ నంబర్ అడుగుతుంది, దాని తర్వాత క్యాప్చా, ఇక్కడ సైడ్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా లెటర్స్, వీటన్నిటిని కూడా ఇక్కడ క్యాప్చాలో ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు స్టేటస్ అయితే చూపించేస్తుందండి. అక్కడ మీకు కనుక ఎలిజిబుల్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతుంది. లేదు అనుకుంటే మీకు అక్కడ పెండింగ్లో ఏమన్నా ఉన్నట్లయితే ఈ యొక్క వార్డు అగ్రికల్చర్ అసిస్టెంట్ అధికారి పెండింగ్ అని ఉన్నట్లయితే సో మీకు అమౌంట్ అయితే రాదనమాట. వాళ్ళు వెరిఫికేషన్ చేసి అప్రూవల్ ఇచ్చాకే మీకు ఎలిజిబుల్ అయితే వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అందుకొరకు మీకు చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి స్టేటస్ చెక్ చేసుకోండి 2 పథకాలకు సంబంధించి, ఇకపోతే పేమెంట్ స్టేటస్ అనేది 5 days తర్వాత అయితే ఇక్కడ అప్డేట్ కావడం జరుగుతుంది. పడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఫస్ట్ స్టేటస్ చెక్ చేసుకోండి, బ్యాంక్ డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి మీరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మనకు బ్యాంక్ డీటెయిల్స్కు ఎన్పిసిఐ లింక్ ఉండాలి, ఈ కేవైసీ అప్డేట్ చేసుకో ఉండాలి, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో అయితే పెట్టుకో ఉండాలన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇకపోతే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధులు ఇంకా ఎవరికైనా జమ కాకపోయినట్లయితే ఏం చేయాలి, ఏం చేసి జమ అవుతుంది, పడతాయా లేదా, ఆ వివరాల గురించి చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చండి, పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి గల కారణాలు వచ్చేసి పిఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం వలన జమ కావన్నమాట. ఓకేనా. ఈకేవైసీ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వము వేలిముద్ర బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇచ్చింది. ప్రస్తుతం మీ సేవల ద్వారా కూడా మనకు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. రైతు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకున్న 30 నుండి 60 రోజుల్లో వారికి ఎన్పిసిఐ లింక్ ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలకు జమ అవ్వడం జరుగుతాయండి డబ్బులు. సో వెంటనే జమ కావు. మీరు ఎన్పిసిఐ చేయించుకున్న 30 నుంచి 60 రోజుల లోపల ఎన్పిసిఐ లింక్ ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి. గుర్తుపెట్టుకోండి బాగా. రైతు ఆధార్కి పట్టాదారు పాస్బుక్ లింక్ లేకపోవడం వల్ల కూడా డబ్బులు అయితే పడవన్నమాట, లింక్ పెట్టుకో ఉండాలి. అలాగే గ్రామ వార్డు సచివాలయం సందర్శించి డిజిటల్ అసిస్టెంట్ వారి దగ్గర పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తేనే కార్యాలయం వారికి పంపిస్తారనమాట. అక్కడ పూర్తి అయిన తర్వాత గ్రామాల్లోనే రైతు సేవా కేంద్రాల సిబ్బందిని కలిసి పూర్తి విషయం
తెలియచేస్తే మండల వ్యవసాయ అధికారి వారి ద్వారా జిల్లా కార్యాలయానికి అయితే రైతు వివరాలను పంపిస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట. రైతు బ్యాంకు ఖాతాకు ఆధార్తో అనుసంధానం కాకపోవడం వల్ల కూడా మీకు నగదు అనేది జమ కాదనమాట. అలాగే దీనికి పరిష్కారం వచ్చేసి మీ యొక్క బ్యాంకు వద్దకు వెళ్ళి, ఏదైతే సంబంధిత బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు వద్దకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయించడం, లేదా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నందు కొత్త ఖాతాను ఓపెన్ చేయడం. సో మీరు పోస్టల్ బ్యాంక్ అకౌంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళే ఎన్పిసిఐ లింక్ చేసి అయితే ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. రైతుకు ఎన్పిసిఐ లింక్ అయినప్పటి నుంచి 30 నుంచి 90 రోజుల వ్యవధిలో పడుతుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఎన్పిసిఐ లింక్ లేదు, ఇప్పుడు మీరు చేసుకున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు. సో మీకు ఇప్పటి నుంచి 30 రోజుల నుంచి 90 రోజుల వ్యవధిలో అయితే పడుతుందన్నమాట, వెంటనే కూడా పడదన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ కారణాల చేత మ్యాక్సిమం అయితే పడవండి మీకు అమౌంట్స్ అనేటువంటివి. సో దీనికి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ స్టేటస్, ఇది వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడ నో ఎవర్ స్టేటస్ అయితే ఉంది కదా, ఆ నో ఎవర్ స్టేటస్ మీద క్లిక్ చేశాక అక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకొని దాని తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసుకొని మీరు గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకొని మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ప్రాసెస్ ఫైనల్గా వచ్చి. మీకు ఎందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సపరేట్గా మార్నింగ్ వీడియో అయితే చేస్తున్నాను, దాంట్లో అయితే చెక్అవుట్ చేసేయండి. ఇకపోతే నెక్స్ట్ మనకు రాష్ట్రంలో ఓకేనా, రేపు మనకు ఈ నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతుందండి. ఇది కూడా ఎవరికి జరుగుతుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 60 ఏళ్ళ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డోర్ డెలివరీ రేషన్ అయితే జరుగుతుందండి. మిగిలినటువంటి వాళ్ళకు 1 నుంచి 15వ తారీఖు లోపల అయితే జరుగుతాయి. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి ఈ నెల 30వ తారీఖు లోపల ఇంకా ఎవరైనా ఈ పిఎం కిసాన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పిఎంఏవై కింద ఇల్లు కోసం దరఖాస్తులు చేసుకోకుండా ఉన్నట్లయితే దరఖాస్తులు అయితే పెట్టుకోండి. మీ దగ్గర స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం లేదు అనుకుంటే ఖచ్చితంగా దరఖాస్తులు పెట్టుకోండి. సో మీరు గ్రామ వార్డు సచివాలయంకైనా వెళ్ళి చేసుకోవచ్చు, లేదు అనుకుంటే సంబంధిత ఏఈ కార్యాలయం ఏదైతే ఉంటుందో గృహ నిర్మాణ శాఖ కార్యాలయం అక్కడికి వెళ్ళి అయినా మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనకు డిసెంబర్ 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి పెన్షన్ల పంపిణీలో కొన్ని కొత్త మార్పులు కూడా తీసుకురావడం అయితే జరిగింది. యాక్చువల్గా పెన్షన్స్ను ప్రభుత్వం 2 రోజుల పాటు అయితే పంపిణీ చేపిస్తుంది. సో 1, 2 తారీఖుల్లో అంతే, దాని తర్వాత అయితే పంపిణీ చేయరనమాట. మ్యాక్సిమం ఆ 2 రోజుల్లోపునే పెన్షన్స్ అనేటువంటి తీసుకోవాలి. సో ఇప్పుడు పెన్షన్లకు సంబంధించిన రీఅసెస్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం గందరగోళంగా అయితే ఉంది. బట్ నేను ముందు రోజుల్లో పెన్షన్లకు సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్స్ అయితే చేయించుకోవాలి మీకు నోటీసులు అందిన తర్వాత. అండ్ అలాగే ప్రస్తుతానికి సదరం స్లాట్స్ రిలీజ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా ఇంకా స్లాట్ బుక్ చేసుకుంటా ఉన్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి సదరం స్లాట్స్ని బుక్ చేసుకోండి. దాని తర్వాత మీకు వెరిఫికేషన్ కోసము నోటీసులు అయితే వస్తాయి, అప్పుడు మీరు వెరిఫికేషన్స్కి వెళ్ళి చేయించుకోవాలన్నమాట. ఓకేనా? ఫైనల్గా వచ్చేసి ఇదండి, ఈ పథకాలు అయితే ఉన్నాయి. బట్ నేను ఇంకా కూడా ఏమన్నా రిలీజ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నట్లయితే ముందు రోజుల్లో అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.